ఎన్నికల ప్రక్రియ కీలక ఘట్టానికి చేరుకుంది. ఏపీ అసెంబ్లీతో పాటు మొదటి దశలో లోక్సభ ఎన్నికలు జరిగే తెలంగాణలో ఇవాల్టితో నామినేషన్ల గడువు ముగుస్తుంది. చివరి నిమిషంలో బీ ఫారంలు అందుకున్న అభ్యర్థులు నామినేషన్లు వేయడానికి ఇవాళ ఒక్కరోజే గడువు మిగిలి ఉంది. రేపటి నుంచి పూర్తిస్థాయి ప్రచారంపై దృష్టి పెట్టనున్నాయి అన్ని పార్టీలు. తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ 11న జరగనున్న ఎన్నికలకు నామినేషన్లు వేయడానికి ఇవాళే చివరి రోజు. ఇవాళ మధ్యాహ్నం గడువు ముగిసేలోపు వచ్చిన నామినేషన్లను ఎన్నికల అధికారులు రేపు పరిశీలిస్తారు. నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి ఈ నెల 28 వరకు అవకాశం ఉంటుంది. ఏ నియోజకవర్గంలో ఎంతమంది బరిలో ఉన్నారన్నది ఆ రోజు సాయంత్రంతో తేలిపోతుంది. చివరి రోజు కావడంతో ఇవాళ నామినేషన్ల హడావుడి ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధాన పార్టీల అగ్రనేతలంతా ఇప్పటికే నామినేషన్లను దాఖలు చేసేశారు. ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇవాళ నామినేషన్ వేయనున్నారు. ఇక శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ నేత ధర్మాన ప్రసాద్ కూడా ఇవాళే నామినేషన్ వేస్తున్నారు. కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇంతవరకు నామినేషన్లు వేయలేదు. అలాంటి చోట ఒకేసారి నామినేషన్లు దాఖలు చేయడానికి వస్తారు కాబట్టి ఖచ్చితంగా ఉద్రిక్తతలు తలెత్తే అవకాశాలుంటాయని పోలీసులు అంచనా వేస్తున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా కడప జిల్లా జమ్మలమడుగులో టీడీపీ, వైసీపీ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమానికి భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు.